హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఇతను లేకుండా అయ్యగారు సినిమా సెలబ్రేషన్సే మనకు కనపడవు. అయ్యగారు అనే పదం పుట్టించిందే ఆయన. ఒక్కసారి ఈ వీడియో చూడండి. హ్యాపీ కదా హ్యాపీ కదా ఇదిగో చూడు మా ఆవిడ కూడా ఉంది. హాయ్ చెప్పు. ఓకే 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 హ్యాపీ కదా హ్యాపీ కదా హ్యాపీ హ్యాపీ నీ వల్లే నాకు అయ్యగారి పేరు వచ్చింది. ఓకే మళ్ళీ కొడదాం. ఇంకోటి ఓకే ఓకే వెళ్దాం 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 వెళ్దాం. ఓకే ఈసారి మళ్ళీ కొడదాం, ఇంకోటి కొడదాం అంటే ఈసారి పైకి వెళ్ళిపోవాలంట. నిజంగా భలే మాట్లాడుతున్నారు కదా మన అయ్యగారి ఫ్యాన్ నాగరాజు గారు. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా ఎమోషనల్గా అయితే అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ హీరో అభిమాని, అంటే ప్రతి హీరో అభిమాని డిజర్వ్ దిస్ మూమెంట్ అనమాట. అంటే హీరోలతో మనకి ఎటువంటి సంబంధం ఉండదు, బ్లడ్ రిలేషన్ ఉండదు, ఫ్రెండ్స్ కాదు, ఏమీ కాదు. జస్ట్ ఆ స్క్రీన్ పైన చూసి మనం అయితే వాళ్ళని ఆరాధిస్తాం. నిజంగా ఇది ఎక్కడ బంధం నాకైతే తెలియదు, కానీ గౌక్కున మన హీరోని ఎవరైనా ఒక మాట అంటే మన కోపం వచ్చేస్తే అలాంటి బంధం హీరోకి ఫ్యాన్ మధ్య ఉండేది. అలాంటి బంధమే మనం ఈ వీడియోలో అయితే చూసాం. నిజంగా అఖిల్ గారిని నాగరాజు గారు అలా పట్టేసుకుని చిన్నపిల్లల్లాగా అయితే ఏడుస్తున్నాడు. అఖిల్ గారు కూడా ఆయన్ని చిన్నపిల్లల్లాగే ట్రీట్ చేస్తున్నాడు, ఆ ప్యాంపరింగ్ చేస్తున్నాడు. నిజంగా చాలా ఎమోషనల్ మూమెంట్ అనమాట. అందరికీ దొరికేది కాదు ఇది. ఖచ్చితంగా నాగరాజు గారు అంటే అయ్యగారి ఫ్యాన్ ఉన్నారు కదా, ఆయన పేరు నాగరాజు గారు. నిజంగా అయ్యగారు అనే పదం పుట్టిందా ఆయన దగ్గర నుండి. కింగ్ 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 కొడుకు అయ్యగారే నెంబర్ 1 అని ఆయన అయితే ఫేమస్ అయ్యాడు. అయితే నాకు అయ్యగారి ఫ్యాన్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ప్యూర్ అభిమానం అండి. అటెన్షన్ కోసం అయితే కాదు. అటెన్షన్ కోసం చేసినోడైతే ప్రతి సినిమాకి వస్తాడు, ఏదో డైలాగ్స్ చెప్పి ఫేమస్ అవుతాకైతే చూస్తాడు. కానీ నాగరాజు గారు ఓన్లీ అఖిల్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడే కనపడతాడు కెమెరా ముందు, ఇంకెప్పుడు కనపడ్డావు. ప్యూర్ అభిమానం అది. నిజంగా అలాంటి అభిమాన్ని కలవాలి. అఖిల్ గారు అయితే ఈ రోజున పని అయితే చేశారు. యాక్చువల్గా నిన్న ఈవెంట్ పెట్టిందే గుంటూరులో పెట్టడానికి కారణం కూడా అఖిల్ అయ్య గారి ఫ్యాన్ని కలవడానికే. నేను యాక్చువల్గా స్టేజ్ మీదకి పిలిచి ఆయన్ని గట్టిగా పట్టుకుని ఒక 10 ఎమోషనల్ డైలాగ్స్ అఖిల్ గారు చెప్తారేమో, ఫ్యాన్స్ని ఉద్దేశించి ఈ రకమైన పబ్లిసిటీ ఏమైనా చేసుకుంటారేమో అనుకున్నా. కానీ స్టేజ్ మీదకి అయితే పిలవలేదు. ఈవెంట్ అయిపోయిన తర్వాత క్యారవాన్లోకి అయితే పిలిచి ఆ అభిమానంతో కొద్దిగా క్వాలిటీ టైం అయితే మన అఖిల్ గారు అయితే స్పెండ్ చేశారు. నిజంగా ఈ విషయంలో అఖిల్ గారు అయితే నాకైతే నచ్చారు. అంటే ఒక అభిమానాన్ని పబ్లిసిటీ కోసం కాకుండా ప్రైవేట్గా ఆయన అయితే కలిచారు. అయినా వీడియో ఎక్కడి నుంచి వచ్చిందని మీకు డౌట్ అయితే రావచ్చు. వీడియో రాకపోతే ఆ అభిమానికి కలవడంలో అర్థం ఉండదండి. అభిమానానికి అర్థం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మూమెంట్ అందరూ చూడాలి, అప్పుడే ఆ అభిమానికి ఆ హీరోకి ఆనందం. కాబట్టి వీడియో అయితే బయటకైతే వచ్చింది. ఓకే, ఇంక ఇది పక్కన పెడితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. గురించి చెప్పడానికంటూ ఏం లేదు, కానీ ఈ సినిమా మార్నింగ్ షో పడి హిట్ టాక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ షోలు సెకండ్ షోలు చూసిన తర్వాత అఖిల్ గారికి ఫస్ట్ టైం 100 crore సినిమా అవుతుందని అయితే గట్టిగా నమ్మాను నేను. ఫస్ట్ వీక్ నా నమ్మకానికి తగ్గట్టుగా ఆడియన్స్ అందరూ కూడా నాకు బాగా హెల్ప్ చేసి మంచి రెవెన్యూ తీసుకొచ్చారు. ఈ వీకెండ్ కూడా వేరే తెలుగు సినిమా ఏమీ లేదు, తప్పకుండా ఫ్యామిలీస్ అందరినీ తీసుకుని వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మనం అఖిల్ గారికి ఫస్ట్ 100 crore సినిమా ఇచ్చేటట్టుగా నాతో పాటు మీరు అందరూ కూడా తోడు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఈ విషయంలో మాత్రం నన్ను గట్టిగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనం ఇది అఖిల్ గారికి ఇవ్వాల్సిన గిఫ్ట్. చూశారు కదా. నిజంగా నాగవంశీ గారు మాకేం పని అండి, 100 కోట్లు ఇవ్వడానికి మాకేం పని? మేమేమన్నా బాకీ ఉన్నామా ఏంటి? ఈఎంఐ కట్టాలా ఏంటి మీకు? అప్పుడు అంతే, వార్ 2 సినిమా టైంలో హిందీ ఆడియన్స్ కంటే మనం ₹1 ఎక్కువ కలెక్ట్ చేయాలి, అదంతా మీ రెస్పాన్సిబిలిటీ అని ఫ్యాన్స్ మీద అయితే పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ వీక్లో మంచి రెవెన్యూ వచ్చిందంట, 2వ వీక్లో ఏ తెలుగు సినిమా లేదు కాబట్టి మళ్ళీ ఫ్యామిలీస్ని మొత్తం తీసుకెళ్ళి డబ్బులు అయితే ఇవ్వాలంట. ఈ రకంగా అయితే ఆయన అయితే మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇవ్వాలి? కలెక్షన్స్ గురించి మీరు రుద్దొద్దు జనాల పైన. ఇప్పటికే చాలా టాక్సిక్గా అయితే మారిపోయింది ఇండస్ట్రీ, అది మీకు తెలుసు.
బలవంతంగా కలెక్షన్ పోస్టర్లు వేస్తున్నామని మీరే చెప్తున్నారు ప్రొడ్యూసర్లు అందరూ ఫ్యాన్స్ కోసం. మళ్ళీ మీలాంటి ప్రొడ్యూసర్లు స్టేజ్ ఎక్కి 100 కోట్లు రావాలి, 100 కోట్లు గిఫ్ట్గా ఇవ్వాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ, ఈ రకంగా మాట్లాడటం వల్ల ఫ్యాన్ వార్స్ ఇంకా ట్రిగర్ అవుతాయి తప్ప తగ్గవు. ఇప్పుడు ఈ మాటలనే సీరియస్గా తీసుకుని కొంతమంది డబ్బులు పోగు చేసుకుని వెళ్తే ఏం చేస్తారు, అప్పులు చేసి వెళ్తే ఏం చేస్తారు ఎవరికి తెలుసు, ఉంటారు కొంతమంది పెచ్చోళ్ళు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఫస్ట్ వీక్లో జనం బాగా ఆదరించారు, రెండో వీక్లో ఏ తెలుగు సినిమా లేదు కాబట్టి ఇంకా బాగా వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. ఫ్యామిలీస్ అందరూ కలిసి చూసే చక్కటి సినిమా ఇది, కాబట్టి ఫ్యామిలీస్ అందరూ వెళ్ళండి, ఈ రకంగా చెప్తే బాగుంటుంది. కానీ అలా కాకుండా ఫస్ట్ వీక్లో రెవెన్యూ బాగా వచ్చింది, రెండో వీక్లో తెలుగు సినిమా ఏమీ లేదు కాబట్టి ఫ్యామిలీస్ని తీసుకుని అయితే వెళ్ళండి. నేనైతే గట్టిగా అనుకుంటున్నా అఖిల్ గారికి 100 కోట్లు గిఫ్ట్ ఇవ్వాలని. మీరు ఇచ్చేయండి 100 కోట్లు, మళ్ళీ ఆడియన్స్ పైన పెట్టడం దేనికి, మీరు ఇచ్చేయండి. అప్పుడు ఆడియన్స్ని అడగాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఎలాంటి మాటలు వేస్ట్ అండి, వేస్ట్, శుద్ధ వేస్ట్. వీటి వల్ల ఇప్పటికే టాక్సిక్గా మారిపోయింది సినిమా ఎన్విరాన్మెంట్. ఇదే పెద్ద హీరోల ఫంక్షన్లో కూడా మాట్లాడతా అలా కంటిన్యూ అవుతే బాగోదు, అసలు సిచ్యువేషన్ అసలు బాగోదు. ఇప్పటికే సినిమాని ఫస్ట్ రోజు ఎలా చంపేయాలని మిగతా ఫ్యాన్స్ అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఎలా ఆలోచిస్తారంటే, ఏదో అంటే ఈఎంఐలు కట్టడానికి డబ్బులు దాచినట్టు, హౌసింగ్ లోన్కి డబ్బులు దాచినట్టు, ఫేవరెట్ హీరో సినిమా వస్తున్నారా డబ్బులు పోగు చేయండి రా, ఈ రకమైన పనులన్నీ మొదలు పెడతారు అభిమానులు. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్లు అయితే మీరు దయచేసి పాస్ చేయొద్దు. ఇంకా అఖిల్ గారు కూడా ఫ్యాన్స్కి అయితే ప్రామిస్ అయితే చేశారు, ఇంకెక్కడి నుంచి నేనైతే సైలెంట్గా ఉంటా, మంచి సినిమాలు అయితే చేస్తా అన్నట్లుగా ఆయన అయితే ప్రామిస్ అయితే చేశారు. నిజంగా ఆ ప్రామిస్ని ఆయన నిలబెట్టుకుంటారనే నమ్మకం అయితే నాకైతే ఉంది. ఖచ్చితంగా ఈ లెనిన్ సినిమా అనేది అఖిల్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ బూస్ట్ అండి. మాసెస్లోకి ఆయన అయితే వెళ్ళాడు. మాసెస్లోకి వెళ్ళిన హీరోకి మంచి లాంగ్ రన్ అయితే ఉంటుంది. ఒక 2 సినిమాలు పోయినా ఆ హీరోని అలా గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ సినిమా హిట్ అయిందా ఖచ్చితంగా భుజాలపైన వేసుకుని వాళ్ళైతే సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయటం అంటే సినిమాలకి వెళ్తారు అంతే తప్ప 100 కోట్లు రావాలని ఆ రకంగా పోగు చేసుకుని అయితే వెళ్ళరు. మరి అదని మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.